అవమానిస్తున్నావు. అందుకనే జాగ్రత్తగా ఉండు, ఎక్కువ మాట్లాడకు. కాంగ్రెస్ పార్టీ రక్తం కాదు నీది. ఇప్పటికి కూడా చెప్తున్నా, అవకాశవాద రాజకీయవాదివి నువ్వు. కాంగ్రెస్ పార్టీని వాడుకొని ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నావు. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇది తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. ఇప్పటికి కూడా నువ్వు పనిచేసేది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లా. నీ వెనుక ఉన్న ఎల్లో మీడియా కూడా నాకు తెలుసు ఎవరో. వాళ్ళు చంద్రబాబు నాయుడు సీమాంధ్ర పెట్టుబడిదారులందరూ కలిసి ఈ హైదరాబాద్ని వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని నిన్ను ముందు పెట్టిర్రు. ఈ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ముందుంటాడు, చంద్రబాబు నాయుడు వెనుకుంటాడు. రేవంత్ రెడ్డి వెనుక ఉన్నది మొత్తం సీమాంధ్ర పెట్టుబడిదారులు. గత ఎన్నికల్లోనే టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాశనం అయింది. ఒకవేళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ అని బతకదు. ఎందుకంటే ఇతని కాంగ్రెస్ పార్టీ రక్తం కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వాసం లేదు. ఇతను ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తిని ముందు పెట్టి మాలాంటి వ్యక్తుల్ని రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయమంటే ఆత్మగౌరవం ఉన్న మేము, ఆత్మాభి ఉన్న మేము, తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేము, ఒక నిజాయితీగా చిత్తశుద్ధి మానవత్వంతో పనిచేసే మేము రేవంత్ రెడ్డి అటువంటి క్యారెక్టర్లెస్ ఫెలో దగ్గర మేము సచ్చినా పనిచేయం. అవసరమైతే రాజకీయాలు వదులుకుంటాం, కానీ ఇటువంటి చిల్లర దొంగ దగ్గర మేము పనిచేసే ప్రసక్తి లేదు. మా నాయకుడు అనేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అటువంటి నాయకుని నీడలో నాయకత్వంలో పనిచేసిన మేము రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేము పనిచేయం. అందుకే వదిలిపెడుతున్నాం, పోరాటం చేస్తున్నాం కేసీఆర్ మీద. అది అమిత్ షా, మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చని నమ్మిన వ్యక్తిగా చెప్తున్నా నేను. మునుగోడు ప్రజలు కూడా ఒక ఎన్నిక కాదు, ఒక సీటు కోసం కాదు, నువ్వు పార్టీ కోసం ఆలోచిస్తున్నావు, పదవి కోసం ఆలోచిస్తున్నావు, ఎమ్మెల్యే సీటు కలిసేందుకు ఆలోచిస్తున్నావు. నేను ఆలోచించేది ఎమ్మెల్యే పదవిని త్యాగం చేస్తున్నా, మునుగోడు ప్రజల గురించి ఆలోచిస్తున్నా, మునుగోడు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నా. ఈ ఎన్నిక ద్వారా కుటుంబ పాలన అంతమందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నేను ధైర్యంగా ముందుకొచ్చేది నా మునుగోడు ప్రజలను నమ్ముకొని. మా మునుగోడు ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు జరిగి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగా ఉండాలన్న నమ్మకంతో ధైర్యంగా నేను రాజీనామా చేస్తున్నా. నా పార్టీ కంటే తెలంగాణ ఈ రోజున్న పార్టీ ఒక దుర్మార్గుల చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి పార్టీ కంటే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, తెలంగాణ ప్రజలు ముఖ్యమని చెప్పి ఈ నలుగురు మంది వ్యక్తుల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి నేను పోరాటం చేస్తున్నా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక చరిత్రహీనుడు. వారెమ్మడుండే వ్యక్తుల్ని ఒకసారి ఆలోచించుకోమని అంటున్నా గుండెమిచ్చేసి. మీరు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుండ్రంటే ఒక ఆత్మగౌరవం, ఆత్మాభి ఉన్న వ్యక్తి ఎవరు కూడా చేరు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి మనల్ని ఎంత తిట్టిండు, కాంగ్రెస్ పార్టీని ఎంత తిట్టిండు, మన నాయకురాలు ఎన్నిసార్లు తిట్టిండు, ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది ఆఖరిసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వాడుకొని మా మీదకే ఉసుగొల్పుదామని చూస్తున్న ప్రయత్నం విఫలమైద్ది. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మునుగోడు నియోజకవర్గంలో, తెలంగాణలో మా వెంట ఉంటారు తప్పితే నీ వెంట ఉండరు. నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ ప్రతి పౌరుడికి తెలుసు నువ్వు ఒక బ్లాక్ మెయిలర్ అని. మళ్ళొక్కసారి ఇటువంటి నిందలేస్తే నేను చెప్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్, నిజంగా నువ్వు నా మీద ఏదో నిందలేసినావో, డబ్బు కమ్ముడు పోయినని చెప్పి అది నిరూపించు. నేను దేనికైనా సిద్ధం. సిగ్గు శర ఉంటే, చీము నెత్తులుంటే, బీజేపీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందినా అని చెప్పి నిరూపిస్తే నువ్వు మొగోడుగా ఒప్పుకుంటా. లేదా అబద్ధాల కోరువు, అవినీతి పరుడు అని చెప్పి తెలంగాణ సమాజంతో చెప్పిస్తా. ఆ మాట రెడీగా ఉండు. ఎక్కడ రమ్మంటావో డిబేట్కు, పేపర్లు కాదు, డాక్యుమెంటేషన్ కాదు, గవర్నమెంట్ కాదు, సిబిఐ కాదు, ఏ సంస్థలను ఎంక్వైరీ చేసి బీజేపీ ప్రభుత్వం వల్ల కానీ, రాజగోపాల్ రెడ్డి కంపెనీకి కానీ ₹1 లాభం జరిగిందని చెప్పి, ఒక కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని చెప్పి నేను చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి గారు, చీటరు, బ్లాక్ మెయిల్, రేవంత్ రెడ్డి ఆత్మగౌరవం ఉన్నవాడు కూడా ఆయన మీద పనిచేయడం. మరి మీ అన్న ఎంటర్టైనింగ్ గా పనిచేస్తా ఉన్నారు, ఆత్మగౌరవం లేదా? వెంకటరెడ్డి గారు సంతోషంగా ఉన్నారా?
జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే సంతోషంగా ఉన్నారా? ఎన్నిసార్లు మాట్లాడినారు? పిసిసి ప్రెసిడెంట్ అయినాక వెంకటరెడ్డి గారు ఎన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడినారు? జగ్గారెడ్డి గారు ఎన్నిసార్లు వ్యతిరేకంగా అటువంటి వాళ్ళు లోపల మసులుకుంటుంది. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా బాధపడుతుండ్రు. వీనికి ఒక క్యారెక్టర్ లేదు, పెద్ద దొంగ, వీనినమ్మా వీని కింద మేము ఎట్లా పనిచేస్తామని చెప్పి దేనికైనా సమయం వస్తుంది. ఏదైనా మనం ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాం. తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోయి ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాం. అదే ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవం లేని దగ్గర ఉండి పనిచేయాలా వద్దా అనేది ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు ఆలోచించుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో పనిచేయాలన్నా వద్దా అనేది రాబోయే రోజుల్లో తప్పకుండా. సార్ అమ్మని ఆత్మగౌరవం కోసం కావాలనుకున్న పిలిపిస్తారా? మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యేగా ఉండి నా పదవి త్యాగం చేసి ఎందుకు ముందు పోతున్నా, ఎందుకు రాజీనామా చేస్తున్నా. మునుగోడు అభివృద్ధి, తెలంగాణలో ఆత్మగౌరవం, కుటుంబ పాలన పోవాలని చెప్పి మళ్ళీ చెప్తున్నా. ఇది ఎవరి వల్ల అవుద్ది? ఎవరైతే కేసీఆర్ని ఓడించగలుగుతారు, టీఆర్ఎస్ పార్టీని గద్దెదించగలుగుతారు, ఈ అవినీతి పాలన అంతమంది కుటుంబాలను చేసే శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ, అమిత్ షా గారికే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఒకప్పుడు మా తెలంగాణలో టీడీపీ ఉండే, సిపిఎం, సిపిఐ ఉండే. ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. రేపు రాబోయే రోజుల్లో కూడా మోడీ గారి నాయకత్వంలోనే తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ ఏర్పాటు అవుతుందని నమ్మకం నాకు ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు నేను చెప్పే మాటలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కేంద్రం సపోర్ట్ తోటి అప్పుల్లో ఉన్న తెలంగాణని ఆర్థికంగా క్రమశిక్షణ రహితంగా ఒక పద్ధతిగా నడపాలంటే మాత్రం కేంద్రంలో ఉన్న సర్కారు ఉన్నది తప్పితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణను ఆదుకోవాలంటే కేంద్రంలో ఉన్న సర్కారు ఉంటే తప్పితే మనకు తెలంగాణ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. అన్ని చేస్తూనే ఉంది బీజేపీ పార్టీ. దేశం మొత్తం వాళ్ళే నడుపుతుండ్రు. ఎప్పుడో విభజన అయిపోయింది, హామీలు అయితేనే ఉంటాయి. అది ఎప్పుడో పాత క్వశ్చన్. గాంధీభవన్లో సంబరాలు జరుపుకున్నారు రాత్రి. కాంగ్రెస్ పార్టీకి పీడపోయిందని చెప్పి ఎన్ఎస్ఐ వాళ్ళు గాంధీభవన్లో సంబరాలు జరుపుకున్నారు. సంబరా ఎవరు ఆధ్వర్యం దొరికిన సత్కురు? ఎన్ఎస్ఐ ఎవరు ఆధ్వర్యంలో? ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆయనకు? ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఇంకోటి మహేష్ కుమార్ గౌడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కూడా, అది కూడా చూసిన సోషల్ మీడియాలో. ఆయన నిజామాబాద్లో దిష్టి బొమ్మలు దగ్ధం చేయమని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మిగతా ఎమ్మెల్యేలు అందరూ పోయినప్పుడు ఎంపీకి వీళ్ళందరూ 12 మంది పోతే, 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట్లాడేటందరూ ఏం చేసిండ్రు? చేతులు ముడుచుకొని కూర్చుండ్రా? ఏ పార్టీలోకి పోయిన వాళ్ళు? అమ్ముడు పోయినరా? పదవుల కోసం పోయినరా? రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఏ పార్టీలోకి పోతుండు? ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండు? సిగ్గు శరం ఏమైనా ఉందా మీకు? నా దిష్టి బొమ్మ తగలబెడతారా? అసలు నాకు దిష్టి బొమ్మ తగలబెట్టమని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి? నిజామాబాద్లో 5,000 ఓట్లు వచ్చినాయి. సర్పంచ్ కంటే తక్కువ వచ్చినాయి. ఒక మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్కి ఎన్ని ఓట్లు వస్తాయి? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన నాకు ఎగరెన్స్గా దిష్టి బొమ్మ తగలబెడతారంట. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం రేవంత్ రెడ్డి చేయడం ఖాయం. ఈ పదవిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు ఇప్పటికే వసూలు చేస్తుండు తెలంగాణలో రేవంత్ రెడ్డి. పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అందరికి ఫోన్ చేస్తుండు, బిల్డర్స్కు, కాంట్రాక్టర్స్కు, ఇండస్ట్రియలిస్టులకు. రేవంత్ రెడ్డి పని అదే. కార్యకర్తలారా మోసపోకండి, మిమ్మల్ని రెచ్చగొడతాడు. ఆయన మాత్రం బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకుంటాడు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్కి ఇట్లా ముందు పోతే పొన్నాల లక్ష్మయ్యకు 21 వస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి 19 వస్తే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగిల్ డిజిట్ 9 సీట్లు వస్తాయి. రేవంత్ రెడ్డికి అసలు క్యారెక్టర్ లేదు. రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు నమ్ముతారు? తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలన చేసి అవినీతి చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే
ఒక మంచి నాయకత్వం కావాలి, ఒక ప్రజాస్వామ్య నాయకత్వం కావాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని చూస్తున్న ఒక మంచి నాయకుడు, ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడు కావాలని చూస్తూ కానీ రేవంత్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ మెయిలర్ కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు చూస్తలేరు. తెలంగాణ తెచ్చింది రేవంత్ రెడ్డి కోసమా? రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఉద్యమం చేసిండా? చంద్రబాబు నాయుడు అన్నాడు తెలంగాణను వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రేవంత్ రెడ్డి పాత్ర లేదు. 2014లో కూడా టీడీపీ నుంచి గెలిచిండు ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఒకసారి గుండె మీద చేయి ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో లేదు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని అమ్ముకొని వేల కోట్లు సంపాదించాలని ఒక ఆలోచనతో ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ కొన్నాడు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో నేను కూడా కౌంటర్ చేస్తాను రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి చరిత్ర లేదు. మీరు సోనియా గాంధీ అంటే చాలా గౌరవం అని మీరు అంటున్నారు. సోనియా గాంధీ కన్న తల్లి గౌరవమే అంటే ఆమె ఆపదలో ఉన్నప్పుడు, ఆమె చుట్టుముట్టి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమెకు అండగా ఉండాల్సింది పోయి పార్టీని ఎట్లా వీడతారు అనేటువంటి ఆయన చేస్తున్నటువంటి ప్రశ్న. అంటే సోనియా గాంధీ ఆయన 3 పార్టీలు వీడి 4వ పార్టీకి వచ్చిండు. ఆయన ఎట్లా మారిన పార్టీలు? చంద్రబాబు నాయుడు కూడా ఆయన సొంతం అన్న రాజకీయ భవిష్యత్తు ఇచ్చిండు. మరి ఆయనని వీడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు? రేవంత్ రెడ్డి నీ అవకాశవాద రాజకీయాల కోసమే కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే మళ్ళీ ఇప్పుడు కష్టాల్లో ఉండగా చంద్రబాబు నాయుడు నువ్వు నన్ను అడుగుతున్నావు, కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టిపోతున్నాను, నేను అమ్ముడు పోతున్నాను, నువ్వెందుకు కాంగ్రెస్లోకి వచ్చినావు? టీడీపీని బాగు చేయి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తే ఎందుకు నాశనం చేసినావు పార్టీని? నేను ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన పోవాలంటే అది బీజేపీకే సాధ్యం, కేంద్రంలో అధికారం ఉన్న మోడీ అమిత్ షా గారికే సాధ్యం అని చెప్పి నమ్మిన వ్యక్తిగా పోతున్నాం. అయినా సరే బతుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీని విమర్శించా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విమర్శించా, రాహుల్ గాంధీని విమర్శించా, సోనియా గాంధీ గారిని అంటే నేను ప్రాణం పోయినా విమర్శించను. ఎందుకంటే నాకు ఆ గౌరవం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఒక అవినీతి పాలన అంతమొందించాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను మా పార్టీ మారుతుంది తప్పితే స్వార్థం కోసం పోసేటైతే టీఆర్ఎస్ పార్టీలోకి పోవాలి. 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నాకు కూడా మంత్రి పదవి ఇస్తామని చెప్పిండ్రు, కానీ పోలే, మారలే, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.